నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లపై కొనసాగుతున్న సిట్ విచారణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్ సీనియర్ నేత చింతామణి నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి ఇక డీటెయిల్స్ లోకి వస్తే కౌంటింగ్ ముగిసే వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ PAC సభ్యులు నాగబాబు కోరారు ఓడిపోతామని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కూటమి పార్టీలకు ఓట్లు వేశారని మహిళలపై దాడులకు పాల్పడిన గుండాలు వైసీపీ వారు అని మానసిక వైకల్యంతో ఉన్న వైసీపీ నేతలు అప్పుడే విశాఖలో ప్రమాణ స్వీకారం సమయం స్థలం ప్రకటిస్తున్నారని 4 జూన్ తర్వాత వీరందరినీ విశాఖ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ళ ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 అంచెల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. జై జనసేన, జై హింద్. ఢిల్లీ మెట్రోలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణించారు. అయితే మేడంకి ఎవరూ సీట్ ఇవ్వలేదట. గుర్తుపట్టలేదా లేదా ట్యాక్స్ బాధుడి మీద కోపమా అంటూ ఈ వీడియో వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరబడుగు పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పంచర్ అయి ఆగి ఉన్న లారీని కనిగిరి నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా 2 మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సింహాచల దేవస్థానంలో భక్తులకు ఏసీ బస్సు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కొండపైకి మామూలుగా బస్సులు అందుబాటులో ఉండగా భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా వేసవి కాలంలో భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఏసీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఈ బస్సుల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. वनस्पत्यर्भवेर्नानागन्धे सुतमिदहाग्रे सर्वदेवानां धूपोऽयं प्रदगृह्यताम्. धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानान्तरम् आचमने समर्पयामि. ట్రాన్స్పోర్ట్ కూడా
మనకి ఫుల్ వ్యూ వస్తుంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో భక్తులు అందుతున్న సౌకర్యాలపై ఆలయ ఈవో కెఎస్ రామారావు వాకప్ చేశారు. వేసవి కాలం కావడంతో క్యూ లైన్లో ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగట్టిన అమ్మవారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయాల్లో 2వ స్థానంలో ఉన్న దుర్గగుడికి వారాంతరపు రోజుల్లో భక్తులు భారీగా తరలి వస్తుంటారు. లిఫ్ట్ మార్గం వైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో పార్కింగ్ కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఎంతో శ్రమతో గుడికి వస్తున్న భక్తులకు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడమే తమ లక్ష్యమని కార్యనిర్వహణాధికారి రామారావు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు అందుతున్న వసతులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లండన్ లో ఘన స్వాగతం లభించింది. అక్కడి అభిమానులు ఆప్యాయంగా పలకరించారు. పులివెందుల పులిబిడ్డ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. 48 గంటల్లో అల్లర్లకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సిట్ అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఘర్షణలకు కారణం ఏమిటి, ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ 3 జిల్లాల ఎస్పీలు, 1 జిల్లా కలెక్టర్ను బదిలీ చేసిన ఎన్నికల సంఘం కొత్త అధికారులకు బాధ్యతలు అప్పచెప్పారు. తాడిపత్రి, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి వివరాలను సేకరించిన అధికార బృందం ప్రతి సంఘటనకు సంబంధించి కేసులు నమోదు చేశారు. పల్నాడులో కొనసాగుతున్న అల్లర్ల కేసుల విచారణ. గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు, 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు. అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలం 62 మందిపై కేసులు. పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు, దాదాపు 70 మంది నిందితులు గుర్తింపు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు, 99 మంది నిందితులు గుర్తింపు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 పైగా కేసులు, 60 మంది నిందితులు గుర్తింపు. నరసరావుపేట వన్ టౌన్ లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కింద కేసు నమోదు. నమోదైన ఎఫ్ఐఆర్లలో మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామణి అన్నారు. రాష్ట్రంలో జగన్, మోడీ వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపించాయని, చంద్రబాబు బీజేపీతో పెట్టుకుని పొరపాటు చేశారని, లేకపోతే చంద్రబాబుకు 150 స్థానాలకు పైగా వచ్చి ఉండేవన్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం కోసం 4-5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, దేశవ్యాప్తంగా అందులో 5% కూడా కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టలేదని అన్నారు. ఇది ఎంత చక్కటి అద్భుతం. ఒక్క చిన్న ప్రాంతీయ పార్టీ ఒక్క చిన్న రాష్ట్రంలో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు డబ్బు క్యాష్ గా ఖర్చు పెట్టింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు ఇచ్చారు? దీనికి జవాబు చెప్పాల్సింది సంస్థలు చెప్పాలి. మరి ఒక్క తిరుపతి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో, ఒక అసెంబ్లీ స్థానంలో ఒక అభ్యర్థి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. వైసీపీ నుంచి 80 కోట్ల రూపాయలు క్యాష్ గా ఖర్చు పెట్టాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇంకొక రిజర్వ్డ్ స్థానంలో, గూడూరు అనే రిజర్వ్డ్ స్థానంలో నుంచి ఒక అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి 45 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు. మరి ఈ డబ్బుని ఒక పోలీస్ అధికారి ఒక హోటల్లో పెట్టుకొని డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే ఇక్కడ అన్ని తెలిసి కూడా అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బలహీనపడిపోతా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్లే దొంగతనాలు చేస్తుంటే ఇక పోలీసు వ్యవస్థను గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కొరకు మరి అద్భుతాలు చేశాడు.
మరి ఈ 4,000 5,000 కోట్ల రూపాయల డబ్బు ఎలా తీసుకొచ్చాడు ఎలక్షన్లోకి? ఇది చాలా ఆయనకు నిజంగా ఒక మంచి పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశం మొత్తంలో 5% కూడా ఖర్చు పెట్టలేకపోయింది, మొత్తం అంతా కలిసి. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు, అవినీతి చేసుకుంటూ వెళుతూ ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను, వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలా మందికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోమ్ మినిస్టర్ గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2 ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ ఇంకేదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు, లేకుండా 150 సీట్లు వచ్చుండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం. తప్పనిసరిగా 29లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. సాక్ష్యాలు, ఆధారాలు పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు. ఎవరు ఇస్తారు సాక్ష్యం? అక్కడేదో దొంగ పని జరుగుతుంటే సాక్ష్యం జమ్మని అడిగితే ఎట్లా? వాస్తవాలు ఇవి. నా నియోజకవర్గంలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క తిరుపతి లోక్సభ పరిధిలోనే వైసీపీ పార్టీ 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే అధికారం కొరకు. అధికారం వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే అధికారం వస్తుంది. ఇటు రొటేషన్ లో పోతా ఉన్నారు. అది సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఇచ్చాము, నవరత్నాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళాయి, వారే మాకు ధైర్యంగా ఓటేస్తారని వైఎస్ఆర్ పార్టీ చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఇది ఎట్టంటే ఆకాశాన్ని ఎవరు పుట్టించారనంటే నేనేం చెప్పేది? రత్నాలు ఆడేం పని చేయలా, కొంత డబ్బులు పనిచేసినాయి. కానీ అక్కడ ఆయనంటే అబ్బా పోతున్నాడు అని అన్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒక్క ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లపై కొనసాగుతున్న సిట్ విచారణ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామణి. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.